ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి. బోడమంచ తండాలో ఉద్రిక్తత. బోడమంచ తండాలో చోటు చేసుకున్న ఒక అనుమానాస్పద మృతి ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఉదయం తండా పరిసరాల్లో మృతదేహం లభ్యమవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. మృతుడు సహజంగా మరణించలేదని, ఇందులో అనేక అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్పష్టత రావాలంటే లోతైన దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే మృతుడి బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు కనిపించినప్పటికీ పోలీసులు పరిస్థితిని నియంత్రించగలిగారు. మృతుడిని గత కొద్ది రోజులుగా కొందరు బెదిరించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ మరణం వెనుక దాగి ఉన్న నిజాలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇది ప్రమాదమా, ఆత్మహత్య లేక హత్య అన్నది తేలాలంటే సమగ్ర విచారణ తప్పనిసరి అని గ్రామస్తులు అంటున్నారు. ఘటనతో బోడమంచ తాండాలో భయం, ఆందోళన నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తండా చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచడంతో పాటు గుంపులుగా చేరవద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు. మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగానే కేసు దిశ మారే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇక అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన రాజకీయంగానూ చర్చకు దారితీస్తుంది. కొందరు ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు తండాకు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బాధిత కుటుంబం మాత్రం తమకు న్యాయం జరగాలన్నదే లక్ష్యమని చెబుతోంది. ఇక ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాత విచారణ జరపాలని కోరుతుంది. జిల్లా అధికారులు కూడా ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. మొత్తానికి బోడమంచ తండాలో జరిగిన ఈ అనుమానాస్పద మృతి ఘటన అనేక ప్రశ్నలకు లేవనెత్తుతుంది. నిజం ఏంటన్నది పోలీసుల విచారణలో తేలాల్సిందే. ఇక ఈ ఘటనకు సంబంధించిన ప్రతి అప్డేట్ను మీకు వెంటనే అందిస్తూనే ఉంటాం.